గుడ్ మార్నింగ్ బ్రదర్స్. పదండి పదండి పదండి. హాయ్ హాయ్, ఏం డాన్స్ చేస్తున్నావు కదా? హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను టిఫిన్ ఐటెం చేస్తున్నానండి. చాలా మంచిది, టేస్టీ ఐటెం చేస్తున్నాను. అదేనండి టొమాటో బాత్. ఇది చాలామంది ఇష్టంగా తింటారు కూడా, తినాలి కూడా. ఎందుకంటే నేను అలా చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే విధంగా నేను చేసి చూపిస్తాను. చూడండి, ఇంకా ఆలస్యం ఎందుకు, అన్నీ కోసేసుకొని వండేద్దాం. ముందుగా మనం 2 గ్లాసులు బొంబాయి రవ్వ తీసుకుందామండి. ఓకే, మనకు కావాల్సిన పదార్థాలు 3 టమాటాలు, 10 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 1 ఇంచి అల్లం ముక్క ఇలా తొక్కదీసి పెట్టుకోవాలి. సరిపడినంత జీడిపప్పు, కొంచెం కరివేపాకు, బాగా నానబెట్టిన ఒక 3 చెంచాలు బఠానీ. ఇవ్వండి మనకు కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ 1 ఇంచి దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు. ఇవి ఫ్లేవర్ కోసం అండి. టమాటా బాత్కి ఈ 2 కంపల్సరీ కావాలి. వీటిని మెత్తగా దంపుకొని పక్కన పెట్టుకుందాం. ఓకే, రెండు చెంచాలు నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వ దోరగా వేయించుకుందామండి. ఈ నెయ్యిలో బొంబాయి రవ్వని దోరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకుందాం. ఒక చెంచా నెయ్యి, ఒక చెంచా నూనె వేసుకొని జీడిపప్పు దోరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకుందాం. ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా పచ్చెనపప్పు, ఒక చెంచా మినప్పప్పు, పోపు దినుసులు వేసిన 1 నిమిషానికి ఉల్లిపాయలు కూడా వేసి కలుపుకుందాం. వెంటనే కరివేపాకు, అలాగే అల్లం ముక్కలు. ఇది మొత్తం 1 నిమిషం వేగిన తర్వాత టమాటాలు, పచ్చి బఠానీ కూడా వేసేసుకుందాం. ఇదంతా బాగా మెత్తబడాలండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 చెంచా పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న బఠానీ కూడా వేసేసుకుందాం. ఇది ఒక 2 నిమిషాలు వేగాక పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది ఒక 3-4 నిమిషాలు వేయించుకోవాలండి. ఇదిగోండి, 1 చెంచా జీలకర్ర పొడి, దంపి పెట్టుకున్న చెక్క లవంగా పొడి కూడా వేసేసుకొని కలుపుకుందాం. ఇది ఒక్క 3-4 నిమిషాలు బాగా సువాసన వచ్చే వరకు చక్కగా వేయించుకుందాం. ఇదంతా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు రవ్వ ఉడకటానికి సరిపడా నీళ్లు పోసుకుందాం. 2 గ్లాసుల రవ్వ తీసుకున్నాను కదండి, అదే గ్లాసుతో 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు నీళ్లు చొప్పున 2 గ్లాసుల రవ్వకి 6 గ్లాసులు నీళ్లు పోసుకొని బాగా మరగనిద్దాం. ఇదంతా బాగా మరగాలండి, అంతవరకు మూత పెట్టుకుందాం. బాగా మరుగుతుందండి, మంచి సువాసన వస్తుంది. ఇలా నీళ్లు మరిగేటప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని వెంటనే రవ్వ వేసుకుని బాగా కలుపుకుందాం. రవ్వ వేసుకోగానే ఉండలు కట్టకుండా, ఇది ఆపకుండా అలా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. ఇలా మనం రవ్వ వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా చక్కగా బాగా మొత్తం కలిసే వరకు ఇలా కలుపుకోవాలన్నమాట. ఓకే,
బాగా గట్టి పడక ముందే దింపేసుకుని వేయించి పెట్టుకున్న జీడిపప్పు 2 చెంచాల నెయ్యి కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. ఆపకుండా కలుపుకోవాలండి. ఎక్కువసేపు కలుపుకుంటే గట్టిపడిపోద్దండి. ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకుంటే ఈ టమాటా బాతు ఇలా వస్తుందన్నమాట. ఇలాగే ఉండాలి. చూస్తున్నారు కదండి టమాటా బాతుని ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే టమాటా బాతు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఓకే, ఇంతేనండి. అన్నీ కనుక దగ్గర పెట్టుకుంటే 5 నిమిషాల్లో మన రుచికరమైన టమాటా బాతు ఫటాఫట్ రెడీ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఓకే, చూస్తుంటేనే ముద్ద వచ్చేస్తుందండి. అబ్బా, ముందుగా ఒక ముద్ద తిని చూద్దామండి. నాలాంటి అల్ప సంతోష్కి పొద్దున్నే ఇలాంటి అల్పాహారం తింటే చాలా సంతోషంగా ఉంటుందండి. నేను చిన్న వాటికే చాలా సంతోషపడిపోతాను. అలాగే ఈ అల్పాహారం కింద ఇప్పుడు ఈ టొమాటో బాత్ తింటుంటే ఎంత రుచిగా ఉందో తెలుసండి. చాలా టేస్ట్గా ఉంది. అబ్బా, పంట కింద 2 జీడిపప్పులు పండియండి. అవి నవ్వులుతుంటే కరకరలాడుతున్నాయండి. వెన్నపోస దిగినట్టు గొంతులో దిగిపోతుందండి. టేస్ట్ మాత్రం అల్టిమేట్, సూపర్గా ఉంది. అబ్బా, చట్నీకి దారిద్దామండి. ఇప్పుడు ఈ గుంతలోనే చట్నీ వేసుకుందాం పక్కకు పోకుండా. ఇప్పుడు దీంతో కూడా టేస్ట్ చూద్దామండి. ఇలా చట్నీని మొత్తంలో ఈ టొమాటో బాత్ను ముంచుకొని ఇదే అండి అసలు రుచి. ఏదైనాండి పొద్దున్నే ఇలాంటి రుచికరమైన అల్పాహారం తీసుకుంటే చాలా ఆనందంగా ఉంటుందండి. చాలా లైట్గా ఉంటుందండి. మనం తింటే ఇలాగా హెల్తీగా ఉంటుంది పొద్దున్నే. ఇంకోటండి, టమాటా బాతు చేసుకునే విధంగా, అంటే ఇప్పుడు నేను చేసిన విధంగా మీరు చేసుకుంటే మళ్ళీ మీరు టమాటా బాతే కావాలంటారు, పిల్లల పెద్దలతో సహా. అంత రుచిగా ఉంటుంది నిజంగా. ఇది ఈ రకంగా చక్కగా నెయ్యిలో వేపుకుని ఇలా అన్నీ పడాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పడి ఇలా టేస్ట్గా చక్కగా చేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా రుచిగా. ఈ టమాటా బాత్ ఇలా తింటుంటే నాకు పెళ్ళైన కొత్తలో సంఘటన గుర్తొచ్చిందండి. 1995 సంవత్సరంలో నా పెళ్ళైన కొత్తలో కర్నూలులో హాస్పిటల్ ఎదురుగా ఒక హోటల్ ఉండేదండి. ఇప్పుడు ప్రజెంట్ రమాదర్శన్ అది. ఆ హోటల్లో నేను ఉదయం టమాటా బాతు తప్పనిసరిగా తయారు చేయాలన్నమాట. నేనే తయారు చేసి మా ఆవిడకి ఇంటికి పార్సిల్ కట్టుకెళ్ళి ఇచ్చేవాడిని అండి. మా ఆవిడ తినేది చాలా బాగుందనేది. ఇంకా అలా అందగదా అని నేను రోజు ప్లేట్ ఇలా కట్టుకుని వెళ్ళి ఇచ్చేవాడిని అనమాట ఆవిడ ముఖం కొట్టేవారికి. కానీ ప్రతిసారి కూడా చాలా టేస్ట్ ఉందని బాగా తినేది. రోజు టమాటా బాతేనా, వేరే ఏమైనా తేవచ్చు కదా అనేది ఒక వారం 10 రోజులు పోయిన ఆ తర్వాత మళ్ళీ వేరే టిఫిన్ తీసుకెళ్ళి ఇచ్చేవాడిని అనుకోండి. ఎందుకో ఈ టమాటా బాత్ ఇలా తింటుంటే ఆ సంఘటన నాకు గుర్తొచ్చింది. హాస్పిటల్ ముందు కదండి, పేషెంట్లకి కంపల్సరీ ఇది కావాలన్నమాట. అందుకని తయారు చేసేవాడు. అందరూ కూడా చాలా బాగా సేల్ అయ్యేది, మంచి ఇష్టంగా తినేవాడు. ఈరోజు లైట్ ఫుడ్ తీసుకున్నానండి. పొట్టంతా కూడా హెవీగా లేకుండా చాలా లైట్గా ఉంటుంది. మీరు కూడా నేను చేసిన ఇంగ్రీడియంట్స్తో ఇలాగ చేసుకుంటే ఒక మంచి టమాటా బాతు ఇష్టంగా తింటారనమాట. టేస్ట్ మిస్ అవ్వద్దండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.